కరుణాకర్ యూనిక్ వాటర్ సొల్యూషన్ నుండి సార్ ఇది మనకు మెయిన్ డివైస్ వాటర్ కండిషనర్ అండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే టీడీఎస్తో హార్డ్నెస్ సంబంధం లేకుండా మనం ఏదైతే సంపు నుండి పైకి వెళ్ళే లైన్లో మన ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేసామండి. ఇక్కడ వచ్చేసి మనకి 50 mm ప్రోడక్ట్ అండి. ఇక్కడ మన మోటార్ కెపాసిటీని బట్టి మనం ప్రోడక్ట్స్ అనేది ఉంటాయి సార్. డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. మోటార్ కెపాసిటీ ఫ్లోని బట్టి మనం ప్రోడక్ట్స్ ఉంటాయి సార్. ఇక్కడ వచ్చి మనకి 50 mm ప్రోడక్ట్ ఉంది. ఇది మేజర్గా ఏం చేస్తుందని సార్ వాటర్ డెన్సిటీ కంట్రోల్ చేస్తుంది. వాటర్ యొక్క మన పార్టికల్ సైజ్ తగ్గించాలి. మనకేంటంటే సార్ ఇక్కడ మన డివైస్తో ఇంటర్నల్ ఛాంబర్ ఉంటుంది సార్. ఈ ఛాంబర్ వచ్చేసి ఏంటంటే సార్ ఈ ఛాంబర్లో మనకు మినిమం 2 kg ప్రెజర్తో మనకు వాటర్ ఫ్లో అయినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే పార్టికల్ సైజ్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి సార్. మనకు ఒక క్యాథోడ్ ఒక యానోడ్గా వర్క్ చేస్తుంది. మనకి ఇక్కడ పైన వచ్చేసి కంట్రోల్ ప్యానల్ ఉంది సార్. కంట్రోల్ ప్యానల్ వచ్చేసి మనకి మోటార్కి ఇంటిగ్రేట్ చేస్తాం సార్. ఇక్కడ 24/7 ఆన్లో ఉండదు. ఎప్పుడైతే మనకి మోటార్ ఆన్లో ఉందో ఆ టైంలో మాత్రమే మనకు కంట్రోల్ ఆన్ అవుతుంది. ఇక్కడ మెయిన్ డివైస్ వచ్చేది సార్. ఇక్కడ మనకు మేజర్గా ప్రాబ్లం వచ్చేది కాల్షియం కార్బోనేట్ సార్. హార్డ్నెస్ అంటేనే కాల్షియం కార్బోనేట్ సార్. కాల్షియం కార్బోనేట్ ఏం చేస్తుందంటే మన గ్రౌండ్లో ఉన్న కాల్షియం అనేది టెంపరేచర్ వేరీ అయినప్పుడు అది మనకు లిక్విడ్లో ఉన్న కాల్షియం సాలిడ్ కన్వర్ట్ అయ్యి మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి సార్. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన కెమికల్గా ఏం రిమూవ్ చేయకుండా ఓన్లీ దాని ఫిజికల్ ప్రాపర్టీస్ చేంజ్ చేస్తున్నాం సార్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా అంటే కాల్షియం కార్బోనేట్ అనేది సార్ మనకు గ్రౌండ్ వాటర్లో ఉన్న కాల్షియం అనేది క్యాల్షియం స్ట్రక్చర్లో ఉంటుంది. క్యాల్షియం స్ట్రక్చర్లో ఉన్న కాల్షియం అనేది మనకు వచ్చేసి ఇక్కడ మన డివైస్తోని మనం ఏం చేస్తున్నాం అంటే ఆర్గాన్ స్ట్రక్చర్ కన్వర్ట్ చేస్తాం. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో ఆర్గాన్ స్ట్రక్చర్ కన్వర్ట్ చేయడం వల్ల ఈ కాల్షియం స్ట్రక్చర్లో ఉన్న కాల్షియం అనేది మనకు టెంపరేచర్ వేరీ కాగానే మనకు లిక్విడ్ ఫామ్ అవుతుంది. లిక్విడ్ నుంచి సాలిడ్ కన్వర్ట్ అవుతుంది. కానీ ఆర్గానిక్ స్ట్రక్చర్లో ఉన్న కాల్షియం అనేది మన లిక్విడ్లో ఉన్న కాల్షియం అనేది లిక్విడ్లో ఉండిపోతుంది సార్. ఎలా అంటే బ్రోచర్లో చూడండి సార్. ఇక్కడ మనకు ఈ ఫిజికల్ స్ట్రక్చర్ సార్ మనకి కాల్షియం స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఆర్గాన్ స్ట్రక్చర్ వచ్చేసరికి మన ఎగ్జాగాన్ వస్తుంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే సార్ ఇక్కడ ఉన్న కాల్షియం అనేది లిక్విడ్లో ఉన్న కాల్షియం లిక్విడ్లో ఉండిపోతుంది సార్. ఇక్కడ మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఇక్కడ ఈ స్ట్రక్చర్ మారినప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏ ప్రాబ్లమ్స్ ఉండవు సార్. లిక్విడ్లో ఉండిపోయి మనకి ఏంటంటే డెడ్ సెల్ లాగా ఉండిపోవడం వల్ల ఇప్పుడు మనకు మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే సార్ మనకు ఈ వాటర్ వల్ల మనకు పైపులు బ్లాక్ అయిపోవడము, గీజర్లు కానీ నెక్స్ట్ ట్యాప్స్ కానీ వైట్ ఫార్మేషన్ అవన్నీ కంట్రోల్ అయిపోతాయి సార్. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఈ కంట్రోల్ వచ్చేసి మనకు మోటార్ స్టార్టర్ అవుట్లెట్లో ఇస్తుంది. స్టార్టర్ ఆన్ అయినప్పుడు మాత్రమే మనకు కంట్రోల్ ఆన్ అవుతుంది. కంట్రోల్ నుంచి మనకు ఏసీ నుంచి డీసీ కన్వర్షన్ ఉంటుంది సార్. డీసీ కన్వర్షన్ వచ్చి మనకు 24 volts పవర్ సప్లై ఇస్తాము. ఈ పవర్ సప్లై ఇవ్వడం వల్ల ఏంటంటే సార్ మనకు కాల్షియం స్ట్రక్చర్ నుంచి ఆర్గానిక్ స్ట్రక్చర్ కాల్షియం మారుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకు ఛార్జ్ చేయడం వల్ల వాటర్ సాఫ్ట్నెస్ మనకైనా వాటర్ డెన్సిటీ కంట్రోల్ అవుతుంది. తర్వాత ఏంటంటే సార్ మన కాల్షియం యొక్క స్ట్రక్చర్ మారుతుంది. కాల్షియం నుంచి ఆర్గానిక్ స్ట్రక్చర్ మారిపోతుంది. ఏంటంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ యొక్క డెన్సిటీ మనకు బిలో మైక్రాన్ సైజులో చూసుకుంటే సార్ మనకు బిలో 5 minutes స్ప్లిట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు మనము ఇది వచ్చేసి ఒక సింగిల్ మారిపోతుంది. ఏంటంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ యొక్క డెన్సిటీ మనకు బిలో మైక్రాన్ సైజులో చూసుకుంటే సార్ మనకు బిలో 5 minutes స్ప్లిట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు మనము ఇది వచ్చేసి ఒక సింగిల్ సెటప్ పెడితే మనకు అపార్ట్మెంట్ మొత్తం కంట్రోల్ కాదు సార్. అందుకోసం ఏం చేస్తున్నామంటే ఏదైతే మన సంపు నుండి ఓరెట్ ట్యాంక్ వెళ్ళే లైన్లో మనం ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేసాం సార్. 2 inch ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేసాము. ఇక్కడ మన గ్రౌండ్ నుంచి డస్ట్ వచ్చినా మడ్ ఏదొచ్చినా కూడా పైన ఒక మనకు ఫిల్టర్ ఉంటుంది సార్. మనకు స్క్రీన్ ఫిల్టర్ ఉంటుంది. స్క్రీన్ ఫిల్టర్లో ఏ డస్ట్ వచ్చినా కూడా అలా కంట్రోల్ చేస్తుంది సార్. కంట్రోల్ చేసుకొని మనకు ట్యాంక్లో స్టోర్ అవుతుంది. ట్యాంక్లో ఏంటి సార్ ఎక్కువ రోజులు స్టోర్ అయినా కూడా మనకు రీఫార్మ్ కాకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం సార్ ట్యాంక్ నుండి ఫ్లాట్లోకి వెళ్ళే లైన్లో మనం ఎలక్ట్రోడ్ సెట్ పెడతాం సార్. ఇక్కడ ఏంటంటే వాటర్ బ్రేక్ అవుతుంది. మన ఎలక్ట్రోడ్ సెట్లో సార్ వాటర్ బ్రేక్ కాదు, జస్ట్ మనం ఛార్జ్ చేస్తాం. 24 volts ఇచ్చి ఛార్జ్ చేస్తాం. ఛార్జ్ చేయడం వల్ల ఏంటంటే సార్ ఒకసారి బ్రేక్ అయిన వాటర్ మళ్ళీ రీఫార్మ్ కాకుండా డైరెక్ట్ మనకు సాఫ్ట్ వాటర్ మనకు ఫ్లాట్లో వెళ్ళడానికి మనకు ఆస్కారం ఉంటుంది సార్. అక్కడ ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ క్లీనింగ్ మెయింటెనెన్స్ ఏమి ఉండదు సార్. ఇది ఓన్లీ మనం సార్ ఇయర్లీ వన్స్ క్లీనింగ్ చేసుకుని సరిపోతుంది సార్. మెయిన్ డివైస్ వచ్చేసి ఏదైతే మనం ట్యాంక్ నుండి ఫ్లాట్లకి లైన్లో ప్రోడక్ట్ పెట్టామో ఎలక్ట్రోడ్ సెట్ పెట్టామో ఆ 24/7 ఆన్లో ఉండడం వల్ల సార్ అది వచ్చేసి మనం 6 months ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అది మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సార్. మనకు వాచ్మెన్లు ఉంటే వాళ్ళకి చెప్పామంటే వాళ్ళే ఈజీగా క్లీన్ చేసుకుంటారు. ఫస్ట్ 1 year మాత్రం కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్. వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు కంపెనీ వాళ్ళు వచ్చి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏంటంటే సార్ ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏమి ఉండదు సార్. ఇది